ఎన్టీఆర్ లేటెస్ట్గా చేసిన దేవర సినిమా కలెక్షన్స్లో దుమ్ము లేపుతుంది. ముచ్చటగా 3 రోజుల్లో 304 కోట్లు వసూలు చేసింది దేవర సినిమా. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సినిమా లాంగ్ రన్లో భారీ సక్సెస్ని సాధించి 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ అవడంతో దేవర 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. తారక్ ఫ్యాన్స్ దేవర సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ చేస్తున్న వాటర్ ప్రశాంత్ నీల్ సినిమాలు కంప్లీట్ అయ్యాక దేవర 2 స్టార్ట్ చేస్తామని ప్రమోషన్స్లో దర్శకుడు కొరటాల శివ తెలిపారు. మేకర్స్ సీక్వెల్లో అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఎన్నో చిక్కుముడులను విప్పాల్సి కూడా ఉంది. మూవీ స్టార్టింగ్లో రాయ్ ఏజెన్సీ సమావేశమై యతి దయా గురించి మాట్లాడుకుంటారు. పోలీస్ రోల్లో ఉన్న అజయ్ ఎంక్వైరీ చేస్తాడు. వారిలో యతి దయ ఆచూకీ చెప్తాడు. ఆ సమయంలో దయ వెతకడానికి వెళ్తే దేవర కథ ప్రకాష్ రాజు ద్వారా వినాల్సి వస్తుంది. యతి సోదరుడు దయ ఏమయ్యాడనేది ప్రశ్న. ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి? అదే సమయంలో సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి అనేది మేకర్స్ ఫస్ట్ పార్ట్లో క్లారిటీ ఇవ్వలేదు. సినిమాలో దేవర కుమారుడు వరను కాస్త పిరికివాడిగా చూపించారు, కానీ తన తండ్రి మరణం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోవడానికి అతను ఏం చేశాడన్నది మేకర్స్ చెప్పలేదు. కనీసం క్లూ కూడా ఇవ్వలేదు. విలన్ బైరా కుమారుడు దేవర చెల్లెలు రోల్స్ను జస్ట్ చూపించారు మేకర్స్. షైన్టౌన్ చాకోను ఇంటర్వల్ సీక్వెన్స్లో దేవర నరికినట్లు చూపించారు. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ను రివీల్ చేయలేదు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలో తక్కువ సమయమే కనిపించింది. రిలీజ్కి ముందే మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు. సెకండ్ పార్ట్లో ఆమె రోల్కు ఫుల్ స్కోప్ ఉంటుందని చెప్పారు. రీసెంట్గా తారక్ అమెరికాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జాన్వీ 2 పేజీల డైలాగ్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ సీన్ పార్ట్ 1లో లేదు, కాబట్టి సీక్వెల్లో ఉండి ఉంటుంది. మొత్తానికి కొరటాల సీక్వెల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. కథ మొత్తం పార్ట్ 2లోనే ఉంటుందని గతంలో కూడా కొరటాల శివ చెప్పాడు. దాంతో దేవర 2లో మరింత మాస్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్ 2 మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోవటం ఖాయం. ఇక దేవర హిందీలో భారీ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. 3 రోజులకే 30 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన దేవర లాంగ్ రన్లో 100 కోట్లను రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్ 2 మీద బాలీవుడ్ ఆడియన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా దేవర చేసింది. సీక్వెల్ను పర్ఫెక్ట్గా తీస్తే సూపర్ హిట్గా నిలుస్తుంది. కాబట్టి దేవరకు కథను కొనసాగించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో త్రిబుల్ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం దేవర అని చెప్పాలి. ఆయన సోలో హీరోగా మొదటిసారి 200 కోట్లు అలాగే 300 కోట్ల క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు. ఇక త్వరలోనే 400 కోట్లు అలాగే 500 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా జాయిన్ అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి తన కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన దేవరకి సీక్వెల్గా వచ్చే దేవర 2 మరింత స్ట్రాంగ్ అంశాలతో విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ టీం వర్క్ చేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి దేవర 2 మీద అంచనాలు తారాస్థాయికి పెరిగిపోవటము ఖాయం. దేవర తొలి రోజున కొంత మిశ్రమ స్పందనను పొందినప్పటికీ మధ్యాహ్నం షోల అనంతరం ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ ఏర్పడింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుద్ధ్ ఈ చిత్రానికి ఒక పెద్ద ప్లస్ అయ్యి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.